హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపాయండి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, సచివాలయ వ్యవస్థలో మార్పులను స్వాగతిస్తున్నాం అంటూ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ షాషా గారైతే తెలియజేశారు. ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ సమూల మార్పులకైతే శ్రీకారం చుట్టడాన్ని స్వాగతిస్తున్నామని గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జానీ గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారండి. ఉన్నత విద్యావంతులుగా ఉన్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే 5 ఏళ్ల ప్రభుత్వ సర్వీస్ ఉండి విధి నిర్వహణలో పాటించవలసిన నిబంధనల గురించి అనుభవం గడించారన్నారు. వీరి సేవలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలలో అర్హత ప్రకారం పదోన్నతులు కల్పించి ఉన్నత స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందన్నారు. వ్యవస్థ ప్రక్షాళన ద్వారా ఉద్యోగులకు మేలు జరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థలో మార్పులు హర్షణీయం. వీఆర్ఓల సంఘ అధ్యక్షుడు భూపతిరాజు అయితే ఈ విధంగా అంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్డు సచివాలయ రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటుగా గ్రామ వార్డు సచివాలయ సమూల మార్పులు చేసి సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడం, పంచాయతీరాజ్ రెవెన్యూ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా అయితే నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షుడు భూపతిరాజు వీరైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా రిజిస్ట్రేషన్ దాఖలు కాదని, సచివాలయంలో అనాలోచిత నిర్ణయాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పుడు గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ సచివాలయ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడం శుభ పరిణామం అని అన్నారు. సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులకు సంబంధించి అంశాల్లో రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రభుత్వానికి అండగా ఉంటుందని అయితే ఈ మేరకు వీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా అయితే తెలియజేశారు ఫ్రెండ్స్.